దీనికి సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో రావాలని కడియం శ్రీహరిని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఆహ్వానించారు. కడియం శ్రీహరితో పాటు కడియం కావ్యను కూడా కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ నెల 30న లేదా ఏప్రిల్ 6న కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు. కాంగ్రెస్ లో రావాలని కడియం శ్రీహరిని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఆహ్వానించారు. కడియం శ్రీహరితో పాటు కడియం కావ్యను కూడా కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ నెల 30న లేదా ఏప్రిల్ 6న కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారు. కడియం శ్రీహరి మరియు కడియం కావ్య ఇరువురిని కూడా దీపదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, వీళ్ళిద్దరూ కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సీనియర్ నాయకుడు అయినటువంటి శశిన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇక కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే తన కూతురు కడియం కావ్య కూడా ఆ వరంగల్ టికెట్ కాంగ్రెస్ నుంచి ఖరారైనట్టు కూడా మనకి తెలుస్తుంది. సో కొద్దిసేపటి క్రితమే మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి కడియం శ్రీహరి నివాసానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో సహా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా కడియం శ్రీహరి తోటి భేటీ అయిన తర్వాత తనకి కాంగ్రెస్ పార్టీలో తనకు ఉన్నటువంటి ప్రాధాన్యతకు సంబంధించి కూడా ఇటు చర్చకు వచ్చింది. అదేవిధంగా వరంగల్ టికెట్ విషయంలో కూడా క్లారిటీ వచ్చే విషయాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక ఇప్పటికే వరంగల్ టికెట్ కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో పెట్టిన నేపథ్యంలో ఇక కడియం కావ్యకు టికెట్ దాదాపుగా ఖరారైనట్లు కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంటుంది. సో ఇక చేరిక మాత్రం రేపు లేదా ఏప్రిల్ 6వ తారీఖున ఆ చేరిక ఉంటుందని చెప్పేసి కూడా మనకి సమాచారం ఉంటుంది. దానికి ఖచ్చితంగా అన్నట్టుగా ఇప్పటికే చాలా ఓటమి బీఆర్ఎస్ ఓటమి తర్వాత ముఖ్యంగా ఎన్నికలను చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని వెళ్లాలని చెప్పేసి భావిస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీకి ఈ విధంగా పార్టీని గడుతున్న నేతలకు సంబంధించి ముఖ్యంగా సమన్వయం లేకపోవడంలోనే ఇదంతా వీడిపోతున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు వరంగల్ టికెట్ కేటాయించిన తర్వాత అక్కడ పరిణామాలు ముఖ్యంగా అక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటికే వరంగల్ పార్లమెంట్ పరిధిలో మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవడం, ముఖ్యంగా ఎర్రబెల్లి దయాకర్ విషయంలో మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి తను కూడా ఎప్పుడు నోటీస్ వస్తాయో తెలియదు కాబట్టి సో తను కూడా ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటానని చెప్పేసి కూడా కడియం శ్రీహరికి చెప్పినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆ ప్రచారానికి సంబంధించి ఎలాంటి వ్యూహం అనుసరించాలనేది కూడా ఇటు కడియం శ్రీహరితో చర్చించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేతల మధ్య సమన్వయం లోపం కారణంగానే ఈ పార్టీని వీడి వెళ్లిపోతున్నట్టుగా కూడా తను లేఖలో పొందుపరిచారు. ముఖ్యంగా సంచలనమైన ఆరోపణలు కూడా కడియం కావ్య కూడా చేశారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయితే అదేవిధంగా కాళేశ్వరం అవినీతికి సంబంధించి ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇదంతా కూడా రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. సో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే ప్రజలు దూరమయ్యారు కాబట్టి సో రానున్న రోజుల్లో మరింత ఇది ఎక్కువగా దూరమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అందుకు ఈ పార్టీని మేము వీడుతున్నామని చెప్పేసి కూడా తను లేఖలో పొందుపరుస్తూ కేసీఆర్కి లేఖ రాయడం జరిగింది. సో ఏదైనప్పటికీ కూడా ఈ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి అయితే వరుస షాక్లు అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది నేతలందరూ కూడా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వరంగల్ టికెట్ విషయానికి వస్తే మాత్రం అభ్యర్థికి సంబంధించి ఎవరు ఉంటారని కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పస్మూరు దయాకర్ ని మార్చి మరీ ఆరూరు రమేష్ కి టికెట్ ఇస్తారని చెప్పేసి కూడా ముందుగా భావించారు. ఆరూరు రమేష్ కూడా వర్ధన్పేట మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం అతను బీఆర్ఎస్ వీడి బీజేపీలో కూడా వెళ్ళడం జరిగింది. సో తన టికెట్ కూడా ఆశించారు వాస్తవం. కానీ ఆ చివరి నిమిషంలో అన్యాయంగా కడియం కావ్య పేరు ప్రకటించారు. కానీ కడియం కావ్యకు సంబంధించి ఆ వరంగల్ పార్లమెంట్ పడుతున్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరించడం లేదు, సమన్వయం చేసుకోవడం లేదు. సో ప్రచార కార్యక్రమానికి ఎలా ముందుకెళ్లాలనేది కూడా ఒకరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మేము తప్పని పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నామని చెప్పేసి కూడా ఇటు కేసీఆర్ దృష్టి తీసుకొచ్చారు, కేటీఆర్ దృష్టి తీసుకొచ్చారు. కానీ కేటీఆర్ మాత్రము సమన్వయం చేసుకుని మీరే ముందుకెళ్ళండి అని చెప్పేసి కూడా ఇటు కడియం శ్రీహరి కడియం కావ్యకి చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఇక చేసేది ఏం లేక వాళ్ళిద్దరు కూడా పార్టీని వెళ్ళిపోతున్నారు. సో ఏదైనా
ఉన్నప్పటికీ కూడా రానున్న ఎన్నికల్లో ఒకవైపు ఇప్పటికే సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 10 నుంచి 14 స్థానాల్లో వస్తాయని చెప్పేసి ఇప్పటికే నేషనల్ సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పార్టీకి 1-2 స్థానాలుగా పరిమితం. రైట్, థ్యాంక్ యూ సైదులు.